14 జూన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్ ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ అంటే పాకిస్తాన్ అంత పెద్ద టీం కూడా కాదు ఇండియాతో కంపీట్ చేసి, ఎస్పెషల్లీ ఉమెన్స్ క్రికెట్ టీంలో. బట్ స్టిల్ ఎందుకు అంత ఇంపార్టెంట్ మ్యాచ్ అంటే రీసెంట్గా ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిందో ఇండియా పైన, దాని తర్వాత నుంచి ఐసీసీ టోర్నమెంట్స్లో మన ఇండియన్ మెన్స్ క్రికెట్ టీం పాకిస్తాన్తో ఆడేటప్పుడు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, ఆ టాస్ వేసేటప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ అన్ని డినే చేశారన్నమాట. సో ఎందుకంటే మా కంట్రీ మాకు ఫస్ట్ ఉంటుంది స్పోర్ట్స్ కంటే అని చెప్పి దే షో ద కంట్రీ స్పిరిట్ ఓవర్ దేర్. దాని తర్వాత ఏషియా కప్ ఏదైతే పాకిస్తాన్ ఆర్గనైజ్ చేసిందో, ఆ ఏషియా కప్ ఇండియా గెలిచినా కూడా ఆ కప్ రిసీవ్ చేసుకోవడానికి పాకిస్తాన్ వాళ్ళ చేతుల పై నుంచి మేము తీసుకోమని చెప్పి సూర్యకుమార్ యాదవ్ వితౌట్ కప్ సెలబ్రేషన్ చేసుకోవడం మనం అందరం చూసాం. సో అన్ని రైవలరీస్ మనం కంటిన్యూ చేసుకొని వచ్చినాక ఆఫ్టర్ సో మెనీ డేస్ మళ్ళీ ఇప్పుడు ఉమెన్స్ ఐసీసీ ట్రోఫీ జరగడం, ఇందులో పాకిస్తాన్ తో మనం 14th మ్యాచ్ ఆడడం, ఈ మ్యాచ్ లో మన ఉమెన్స్ క్రికెట్ టీం ఆ రైవలరీని కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఉమెన్ స్పోర్ట్స్ ని మేము కాపాడడానికి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తాం అన్న క్రికెట్ స్పిరిట్ చూపిస్తారా, లేకపోతే ఆ రైవలరీని కంటిన్యూ చేస్తారా అన్నది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు వేదా టీవీ.